హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను టమాటాలైతే చాలా చవకగా ఉంటున్నాయండి అసల. మామూలు చవక కాదు. ఈ టైంలో మనం పచ్చళ్ళయి పెట్టుకుంటే ఇంకా హాయిగా తినేసేయొచ్చు. సంవత్సరాలు తడబడి తినేసేయొచ్చు. ఇప్పుడు నేను తక్కువే పెడుతున్నాను. అర కేజీ టమాటాలో సింపుల్‌గా మనం మిక్సీకి పట్టే పని లేదు, రుబ్బే పని లేదు. సింపుల్‌గా ఒక నెల రోజుల పాటు నిలవ ఉండేలాగా టమాటా పచ్చడైతే పెట్టబోతున్నాను. లేట్ చేయకుండా ఆ టమాటా పచ్చడి పెట్టే విధానంలోకి ఇంక ఎళ్లి చూసేద్దామా? అర కేజీ టమాటాలైతే తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి, ఎర్రగుండాలి టమాటా. ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టాను. పొడి క్లాత్‌తో శుభ్రంగా తుడిసి ఆరబెట్టాను. ఇవి సన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. మనం ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి అంత పచ్చడైతే బావుంటది ఈజీగా పెట్టుకోటానికి. అంటే మనం మిక్సీలకి అట్లా పట్టం గాబట్టి, ముక్కలు పెద్ద పెద్దగా లావు ముక్కలైతే కట్ చేసుకోకూడదు. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి పొడి క్లాత్‌తో తుడిచి ఆరబెట్టిన టమాటాలు. ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడిది నేను నీళ్లు పోసి నానబెట్టి పెడతానండి. ఇది ఆల్రెడీ మనం ఉడకబెడతాం గాబట్టి, నీళ్లు పోసినా గూడా మనకి చట్నీ పాడయ్యే అవకాశం ఏమి ఉండదు. వేడి నీళ్ళైనా పోసేసుకోవచ్చు. నేను చన్నీళ్ళైనా పోయొచ్చండి. చన్నీళ్ళతోనే మామూలు వాటర్‌తోనే చింతపండనేది ఇదిగోండి, ఈ విధంగా నానబెట్టేసాను. ఇదిగోండి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందామండి. లోపలున్నదంతా కూడా ఇదిగోండి వేస్ట్ తీసేసుకోవాలి. మనకి ఎంత చిన్న ముక్కలు వీలైతే అంత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. టమాటాలన్నీ గూడా ఇలాగే ఇదే విధంగా మొత్తం గూడా కట్ చేసి పెట్టేసుకుందాము. నేను తక్కువ పచ్చడి పెడుతున్నానండి. ఎక్కువ ఏం పెట్టట్లేదు. మీకు చూయించటం కోసం నేను పెడుతున్నా గానీ, ఆల్రెడీ నేను టమాటా నిల్వ పచ్చడైతే పెట్టేశాను. వీడియో అయితే తీయలేదు. ఓసారి మీకు వీడియోలో చూపిచ్చా గదా! టమాటా పచ్చడి, ఉప్పు పచ్చడి, ఎర్ర పచ్చడి అన్నీ గూడా చింతకాయ పచ్చడి అన్నీ పెట్టేసేసాను. ఎప్పుడన్నా నేను తాలింపు పెట్టినప్పుడు చూద్దురు గానీ, ఈ టమాటా పచ్చడైతే మనకి సింపుల్‌గా అంతగా కష్టపడే పని లేకుండా ఈజీగా పెట్టేయొచ్చండి. అందుకనే నేను ఈ వెరైటీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి టమాటాలన్నీ గూడా ఇంతింత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. ఇదిగోండి అర కేజీ టమాటాలివి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా పచ్చడి తాలింపు పెట్టేసుకుందాం. నేను పెట్టే ఈ పచ్చడికి ముందే మనం తాలింపు పెట్టేసుకోవాలి. ఈ కప్పుతో ఒక కప్పు నూనె పోస్తున్నానండి. వేరుశనగ నూనె. ఒక పావు కేజీ దాకా ఉంటదండి ఈ నూనె. ఈ గిన్నెతో ఒక గిన్నెకేసాను. నూనె వేడెక్కిందండి. ఇందులోకి ఒక స్పూను ఆవాలేసుకుందాము. ఒక అర స్పూను జీలకర్రేసుకుందాము. ఇవి కాస్త చిటపటలాడాలండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఒక 4 ఏసుకుందాం.
చిన్నులపాయలేంటి, ఒక్క చిన్నులపాయకి రెమ్మలు ఇలా చితక్కొట్టేసాను. చిన్నులపాయలు కూడా వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మలకి కరివేపాకు వేసుకుందాం. ఈ ఎండాకాలం వంటలు చేయలేమండి, చెమటలు అయితే కారిపోతూ ఉంటాయి. ఉమ్మదం వేస్తుంది. టైం ఇప్పుడు 4:30 అయింది సాయంత్రం పూట, అయినా కూడా ఉమ్మదం వేస్తుంది, గాలి లేదు అసలు. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసేసుకుందామండి. తాలింపు వేగాక ఈ టమాటాల్లో నీళ్ళన్నీ బాగా ఇనిగిపోవాలి, టమాటా బాగా మగ్గాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాము. ఈ చింతపండు ఉంది కదండి, నానబెట్టుకున్నాం కదా, అదంతా కూడా బాగా పిసికేసి పులుసు చిక్కగా రావాలి. ఇందులో నుంచి పిప్పి తీసేసుకుందాం. చింతపండులో నుంచి పిప్పంతా తీసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకున్నాం టమాటాల్లో. ఇది బాగా సన్నసెగ మీద టమాటాలు బాగా మెదగాలండి, అంటే బాగా మగ్గాలి. మధ్యలో కలుపుతూ టమాటాలని ఉడికించుకుందాం మనం. మనకి ఈ టమాటా పచ్చడికి దగ్గరకు పడుతుంది, చూసారు కదా. మనం ఇందాక అన్ని నీళ్ళు అయితే ఇప్పుడు లేవండి. మనం టమాటా లైట్గా ఇట్లా మెదుపుతా, గరిటెతోనే లైట్గా ఇట్లా మెదుపుతా కలుపుకుందాం. ఇంకాస్త దగ్గరకు పడేటట్టుగా ఉడికించుకుందాము. చూసారండి, ఇప్పుడు ఇందులోకి మనకి ఆయిల్ అంతా బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు మనకి రెడీ అయినట్లేను. ఈ టమాటా బాగా మగ్గింది. ఉప్పు అండి, ఉప్పు వచ్చి ఒక 2 స్పూన్లకి వేసుకుందాము. పసుపు ఒక 1/2 స్పూన్కి వేసుకుందాం. కారం ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లకి వేస్తానండి. ఇందులోనే 1 స్పూన్ మెంతు పొడి, 1 స్పూను ఆవు పిండి అండి. ఆవాలు మెంతులు వేయించి పొడి చేసినవి ఇవి. ఇదంతా కలిపేసుకుంటాం. టమాటాలని చిన్నగా ఇట్లా నలుపుకుంటూ కలిపేసుకుందాం. మంట అయితే సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఈ పచ్చడి చూసారా ఎలా కనపడుతుందో మనకి, ఎంత ఈజీగా చేసుకోవచ్చండి, అసలు కాసేపు పట్టదు. మిక్సీలకి వేసే పని లేదు, మనం రోట్లో వేసే రుబ్బే పని లేదు.
ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటది పచ్చడి. ఇది ఒక 5 నిమిషాల పాటు సన్న సెగ మీద బాగా మగ్గనిద్దాము. ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవు పిండి, పసుపేసుకున్నాం గదా! ఇదంతా గూడా బాగా ఈ టమాటాలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒక 5, 10 నిమిషాలైతే బాగా ఉడికించుకుందాము. మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా? నోరూరిపోయే టమాటా పచ్చడి ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చుగో ఈ స్టైల్‌లో మీరు చేసైతే చూడండి. ఉప్పయితే చూసుకుందాం. సరిపోకపోతే ఏసుకోవచ్చండి. ఉప్పు, కారాలు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు చూసుకొని, ఒకవేళ తగ్గితే ఏసుకోవచ్చు. అబ్బా! ఏం టేస్టు. ఇప్పుడు ఉప్పు తగ్గింది. ఉప్పేసుకుందాం. కారం అయితే సరిగిపోయింది. ఉప్పు ఇంకొక స్పూనున్నర ఏసుకుందాము. ఇందాక 2 స్పూన్‌లేసానండి. ఇప్పుడొక స్పూనున్నర ఏసాను. సప్పగుంది. ఉప్పు గూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము. ఎంత బాగుందండి. ఇక ఈరోజు నేను దోస పిండికి నానబెట్టుకుంటాను. దోసకి నానబెట్టుకొని రేపు పొద్దున అట్టు పోసుకొని, ఇంకే శనగపప్పు పచ్చళ్ళు, వేరుశనగ పచ్చళ్ళు అవసరం లేదు. ఈ పచ్చడేసుకొని, దోసేసుకొని తింటే అబ్బా! తలుచుకుంటుంటే ఎట్లా ఉందో. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొని కలుపుకొని తింటే అమృతంలాగుంటది. పచ్చడైతే చాలా బావుందండి. మామూలుగా లేదసల. చూస్తానికి గూడా ఎలా ఉందో ఒకసారైతే చూడండి. ఎంతో ఈజీగా పావు కేజీ టమాటాలతో గూడా చేసేసుకోవచ్చు. ఇదైతే మనం నెల రోజులు నిల్వ ఉంటదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా గూడా నెల రోజులైతే గ్యారంటీ పచ్చడి. మీరు ఒకసారైతే ఈ పచ్చడైతే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా బావుంది. సూపర్‌గా ఉందండి. ఎట్ల పెనం అడ్డొస్తుంది నాకు ఇలా కలుపుతుంటే. పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఆపేసుకొని ఒక బౌల్‌లోకైతే తీసి మీకు చూపిస్తాను. పచ్చడి ఎలా ఉందో మనం థంబ్‌నెయిల్ కోసం తీయాలి గదండీ! స్టవ్ కట్టేసుకుందాం. ఏది గూడా తడి అనేది పెట్టకూడదండి. మనం తడి అస్సలు ఎప్పుడూ పెట్టకూడదు. నేను ఈ గిన్నెలోకైతే తీసి మీకు చూపిస్తానండి. పచ్చడి ఎంత టేస్ట్‌గుందో, ఏం కలర్‌గుందో మామూలుగా లేదండి. చెప్పటం గాదు. టేస్ట్ అయితే అదిరిపోయేటట్టుగా ఉంది. ఎందులోకైనా తినేసేయొచ్చండి పచ్చడి. మనం ముందు వరుసలో వేడి వేడి అన్నం పెట్టుకొని 2 ముద్దలు ఈ పచ్చడితో తిని చూడండి. ఎంత బాగుంటదో అసల. పొద్దుగూకులు కూరేం చేసుకుంటాంలే అని పావు కేజీ టమాటాలతో గూడా ఈ పచ్చడైతే చేసుకోవచ్చు. ఒక వారం రోజులు పెట్టుకొని తినేసేయొచ్చు శుభ్రంగా. డౌటే లేదు. చూసారా పచ్చడి ఎలా ఉందో అసల? గుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.
ఓసారి టేస్ట్ చూసి మీకు చెప్తాను. చిన్నులపాయ రెమ్మ చూసారా? నిజంగా అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చేయగడుక్కొని వచ్చి చెప్తాను. టేస్ట్ అద్దరిపోతుంది. ఓసారైతే ఈ పచ్చడి టేస్ట్ మీరు చేసి చూడాలి. టేస్ట్ చూడాలి. అంత బావుంది. ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో రాగి సంకటి ముద్దలో గూడా తినొచ్చు. దోసల్లో తినొచ్చు. దోసల్లో, ఇడ్లీలు అన్నిట్లో తినొచ్చు. ఎంతో సూపర్‌గా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి సింపుల్‌గా చేసుకునేలాగా ఎలా చేసుకోవచ్చో చూసారు గదా! ఇంతేనండి ఇంకా. ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. చెప్తున్నానుగా ఎప్పుడు చెప్పే మాటలేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ వాళ్ళందరికీ. పచ్చడి పూర్తిగా చల్లారిపోయాక ఒక జాడీలో అదిగోండి ఇలాంటి జాడీల్లో గానీ, ఇలాంటి సీసాల్లో గానీ స్టోర్ చేసి పెట్టేసుకుంటే మీరు నెల రోజుల పాటు తినేసేయొచ్చు. నేను చల్లారాక ఈ జాడీలోకైతే తీస్తాను. గాజు సీసా అండి ఇది. చూసారు గదా! ఇంకా మళ్ళీ వేరొక వంటతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటిదాకా సెలవు తీసుకుందామా మరి? బాయ్.